మారిపోతుంది. ఎందుకంటే ఆ అవతారం ఇంకా జరగాల్సి ఉందని చెప్పబడింది. 4వ అవతారం ధూమ్రకేతువు. గణేశ పురాణం ప్రకారం కలియుగంలో గణపతి ధూమ్రకేతువు అనే రూపంలో కనిపిస్తాడు. పొగవర్ణంతో గుర్రాన్ని వాహనంగా చేసుకున్న రూపంగా వర్ణించబడతాడు. మొదటి 3 అవతారాలకు నిర్దిష్టమైన అసురుల కథలు ఉన్నాయి. కానీ ధూమ్రకేతువు విషయంలో కలియుగంలో పెరిగే అధర్మ శక్తులను, విధ్వంసక సేనలను నాశనం చేసే రూపంగా ప్రధానంగా చెప్పబడింది. కొన్ని పాపులర్ వర్జన్స్లో ఈ అవతారం కలియుగాంతంలో వస్తాడని చెబుతారు. ఇది కలియుగానికి సంబంధించిన రూపమని చెప్పబడుతుంది. కానీ ప్రతి వర్జన్ ఒకే విధమైన డీటెయిల్డ్ ఫ్యూచర్ టైమ్ లైన్ ఇవ్వదు. కాబట్టి ధూమ్రకేతువును కలియుగంలో అధర్మాన్ని ఎదుర్కొనే గణపతి రూపంగా అర్థం చేసుకోవడం యాక్యురేట్గా ఉంటుంది. ఇవి గణేశ పురాణంలో కనిపించే 4 యుగ అవతారాలు: మహోత్కటుడు, మయూరేశ్వరుడు, గజాననుడు, ధూమ్రకేతువు. కానీ ముద్గల పురాణంలో కథలు మరో లెవెల్కి వెళ్తాయి. ఎందుకంటే అక్కడ అసురులు కేవలం బయట ప్రపంచంలోని విల్లన్స్ కాదు,